సూలూరుపేట నియోజకవర్గం తడమండలం కారూరు గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ, మాజీ ఎంపీ నిలవెల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరుపై ప్రజలను అడిగే వివరాలు సేకరించారు. గ్రామ ప్రజలు విజయశ్రీని సాదరంగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆమె వివరంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ஓகே சொல்லுங்க தமிழ்ல சொல்லுங்க. இந்த ஆட்சி எப்படி இருக்குது அப்படின்னு கேக்குறாங்க. நல்லா இருக்குதா? ஒரு வருஷத்துல అత్తయ్య మామకి రెండు పేరు పెన్షన్ తీసుకుంటున్నారు. 8,000 ஒரு வருஷம் ஆகுது நம்ம தெலுங்குదేశం పార్టీ ஜெயிச்சு. இப்ப எப்படி இருக்குதுன்னு கேக்குறாங்க. எப்படி இருக்குது நம்ம ஆட்சி? కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అవడం వల్ల సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ రోజు మూడో రోజు మనం తడమండలంలో కారూరు గ్రామంలో స్టార్ట్ చేస్తున్నాం. ఈ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అవ్వాతాతలకి గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 లెక్కను పెంచి లాస్ట్ ఇయర్ లో మనకు 3,000 పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి ఎప్పుడైతే ప్రచారంలో ముఖ్యమంత్రి గారు చెప్పారో అప్పటి నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ అన్ని కలిపి కూడా మనకు జూలైలో అవ్వాతాతలందరికీ కూడా 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వితంతువులకి, ఒంటరి మహిళలకి అందరికీ కూడా 4,000 పెన్షన్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి మనము చెప్పిన 15,000 లెక్కన ప్రతి తల్లికి అకౌంట్ లో 13,000, ఒక బిడ్డకు 13,000 పడుతుంది. 2,000 మనకు స్కూల్ డెవలప్మెంట్ కోసం స్కూల్ అకౌంట్ లో పడుతుంది. ఇలా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 లో భాగంగా అన్ని హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన ఎలా ఉన్నిందో. అలాగే రాష్ట్రం అంతటా కూడా మనకు అంత అప్పులు చేసి వెళ్లారు. అవన్నీ అధిగమించి ఇప్పుడు ఆర్థికంగా వెనకబడి ఉన్నా సరే దాన్ని అధిగమించి ఈ రోజు మనకు సూపర్ 6 పథకాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అలాగే అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు చూసారు గత 5 సంవత్సరాల్లో మనకు పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం అని మన ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్లు పెడితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు అన్ని కూడా నిర్దాక్షిణ్యంగా మూసేశారు. పేదవాళ్ళకి సహాయం చేసి భోజనం పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా కలిపి 204 అన్నా క్యాంటీన్లు మనకు ఓపెన్ చేసి ఈ రోజు ప్రతి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అదృష్టం కొద్దీ మనకు 2 మున్సిపాలిటీలు ఉండడం వల్ల మనకు మన నియోజకవర్గంలోనే 2 అన్నా క్యాంటీన్లు రావడం జరిగింది. ఎంతో మందికి పేదలకి టౌన్లకు వచ్చిన వాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చినా, స్కూల్స్కి వచ్చినా, ఏదైనా పనుండి వచ్చినా కూడా 5 రూపాయలకే భోజనం తినే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగం కానీ, ఒక్క ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, రిక్రూట్ చేసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు డిఎస్సి మీద సంతకం పెట్టి 16,400 ఉద్యోగ అవకాశాలు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు అందిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఒక్క బిడ్డనే చదివించుకోమనే వాళ్ళు. ఇప్పుడు మనకు ఎంతమంది పిల్లలు ఉంటే 3 పిల్లలు ఉన్న తల్లులకు కూడా తల్లికి వందనం పడి 3 పిల్లల్ని తల్లి మీద భారం పడకుండా ప్రతి బిడ్డని చదివించుకునే అవకాశాన్ని మనకు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇలాంటి సమర్థవంతమైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు మనకు ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం. ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేయడం నాయకులందరికీ కూడా మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం అంతటా కూడా ఎంతో డెవలప్మెంట్ కనిపిస్తది. అలాగే సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందే అవకాశం ఉంటది. ఈ రోజు సంవత్సరం గడిచి
గడిచిన తర్వాత ప్రజాప్రతినిధులు అందరినీ కూడా జనాల దగ్గరికి పంపించి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకొని రిపోర్ట్ ఇవ్వమనే ఈ రోజు సంవత్సరం గడిచిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అందరి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు అందుతున్నాయా లేదా కనుక్కొని అలాగే వాళ్ళ సమస్యలు కనుక్కొని రావడానికి ఈ కార్యక్రమాన్ని మనకు ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 5 సంవత్సరాలు ఇంకో సంవత్సరం లోపే మనకు ఆడబిడ్డ నిధి అన్ని కూడా శాంక్షన్ చేస్తారు. మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే నాయకుడు